స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి ఆ దేశంలోని జ్యూరిక్లో ఉన్నారని తెలుసుకున్న సీఎం సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ముఖ్యమంత్రి ఆహ్వానం మేరకు చిరంజీవి ప్రపంచ ఆర్థిక సదస్సుకు విచ్చేశారు. సదస్సు వేదికపై ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని చిరంజీవి వీక్షించారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ అభివృద్ధి దృక్పథాన్ని ఈ డాక్యుమెంట్ ప్రతిబింబించింది. సదస్సు అనంతరం చిరంజీవితో సీఎం రేవంత్ రెడ్డి కాసేపు మాట్లాడారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి మన శంకర వరప్రసాద్ గారు సినిమా వీక్షించామన్నారు. ఎంతో ఆస్వాదించామని తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవికి సీఎం అభినందనలు తెలిపారు. చిరంజీవి తన కుటుంబంతో కలిసి విహారయాత్ర కోసం స్విట్జర్లాండ్ వెళ్లారు. ఈ సమయంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలువురు కంపెనీలకు సంబంధించిన ప్రతినిధుల్ని కలుస్తూ ఉన్నారు. ఎంఓయూలు కుదురుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, తెలంగాణ ప్రభుత్వం ఆశించిన మేరకే దావోస్ టూర్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది దావోస్ లో 1,79,000 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం సాధించింది. ఈసారి అదే రేంజ్ లో పెట్టుబడులు సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ నినాదంతో ఈసారి దావోస్ లో అడుగు పెట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే కంపెనీలు భారీ డీల్స్ కుదురుకున్నాయి తెలంగాణ ప్రభుత్వంతోని. గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ తో పాటు మొదటిసారి అంటే ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ సిటీ కూడా జీసీసీ కూడా తెలంగాణలో ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించి ప్రముఖ లోరియల్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పాటు గూగుల్, అదేవిధంగా ఫిలిప్స్, యూనిలీవర్ తమ పెట్టుబడులను కూడా హైదరాబాద్ లో పెట్టాలని ఇప్పటికే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా అగ్రికల్చర్, క్లైమేట్ మేనేజ్మెంట్ తో పాటు ఈ రంగా ఫ్యూచర్ సిటీ వేదికగా ఏఐ టెక్నాలజీ హబ్ గా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయబోతున్న నేపథ్యంలో అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టాలని చెప్పి గూగుల్, ఫిలిప్స్, యూనిలీవర్ 3 కంపెనీలు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ రోజు ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ రంగంలో కూడా రెన్యూవల్ ఎనర్జీ సెక్టార్ లో 6,000 కోట్ల పెట్టుబడులకు కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి ఫ్యూచర్ సిటీ అడ్డాగానే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫుల్ నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ పెట్టుబడులు అన్నవి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. దీంతో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో దావోస్ సౌదీ అరేబియా కూడా పాల్పంచుకోవాలని దీనికి సంబంధించిన అగ్రిమెంట్ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దావోస్ లో ఏదైతే ఫ్యూచర్ సిటీలో జరిగే అభివృద్ధి లో భారీగా సౌదీ ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతుంది. ముఖ్యంగా క్లీన్ ఎనర్జీ, రెన్యూవబుల్ ఎనర్జీ ఈ రంగాల్లో పెట్టుబడులు పెట్టబోతున్న నేపథ్యంలో భారీగా ఇది చాలా స్పీడ్ గా ఒక ఫ్యూచర్ సిటీకి బూస్ట్ గా నిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. దీంతో పాటు మరో 1,000 కోట్లు ఏదైతే వైమానిక రంగానికి సంబంధించిన అమెరికాకు సంబంధించిన ప్రముఖ సంస్థ ఉంది, సర్గడ్ కంపెనీ అనే సంస్థ కూడా ఇక్కడ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ సంస్థ రాబోయే 5 ఏళ్లలో ఈ 1,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో విమానాల నిర్వహణ, రిపేరు, పునరుద్ధరణకు సంబంధించిన ఈ సెంటర్ ను ఈ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. మొత్తానికైతే గత ఏడాది సాధించిన పెట్టుబడులకు అంటే మించి ఈసారి పెట్టుబడులను ఆకర్షించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పవచ్చు. తొలి రోజునైనా భారీ స్థాయిలో ఈ పెట్టుబడులు సాధించిన నేపథ్యంలో మరో 2 రోజులు అక్కడ ఈ నెల 23 వరకు కూడా దావోస్ లోనే సీఎం బృందం పర్యటించబోతుంది. అన్ని ప్రముఖ కంపెనీల సీఈఓలు, అదేవిధంగా కంపెనీలతో 1-to-1 మీటింగులు, రౌండ్ టేబుల్ మీటింగ్లు జరపబోతున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యాపార రంగానికి, పారిశ్రామిక రంగానికి, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్ణయాలే అనుకోండి, ప్రభుత్వం ఇస్తున్న భరోసా అనుకోండి, వీటన్నిటిని ప్రజెంట్ చేయడంతో పాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కొండల్.